ఐఏఎస్ ఆఫీసర్ మనలో చాలామందికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి ఉంటుంది. అందుకే చిన్నప్పుడు నా బుక్స్ మీద పి రవీందర్ ఐఏఎస్ అని రాసుకునేవాడిని. ఇప్పటికి కూడా నేను చదువుకునే స్టడీ ప్యాడ్ మీద పి రవీందర్ ఐఏఎస్ అని రాసుకుని ప్రిపరేషన్ చేస్తాను. బట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అంత చిన్న విషయం కాదని నా డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే అర్థమైంది. మామూలుగా ఎగ్జామ్స్ అంటేనే కష్టంగా ఉంటాయి. అందులో యూపీఎస్సీ ఇంకా మరీ కష్టంగా ఉంటుంది. గూగుల్లో ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ అని సెర్చ్ చేస్తే యూపీఏ ఎగ్జామ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అసలు ఈ ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బీ థాట్స్. యూపీఎస్సీ పాస్ అయ్యి ఐఏఎస్ అయ్యాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లో ఉండే ఆఫీసర్కి డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. ఎంట్రీ లెవెల్ ఉండే ఐఏఎస్ ఆఫీసర్కి డ్యూటీ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం, ట్యాక్స్లు కలెక్ట్ చేయడం వంటివి ఉంటాయి. మిడిల్ లెవెల్లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్కి గవర్నమెంట్లో ఉండే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేటర్గా ఉండడం. ఇంకా టాప్ లెవెల్ ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్కి అడ్వాన్స్డ్ డ్యూటీస్ ఉంటాయి. వీళ్ళు మినిస్టర్స్కి సలహాలు ఇస్తూ పాలసీస్ని ఎలా ఆమోదించాలి అనేది చూసుకుంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కెరియర్లో అతిపెద్ద హోదా అనేది క్యాబినెట్ సెక్రటరీ. దీనికంటే పెద్ద హోదా అనేది ఉండదు. ఐఏఎస్ అయ్యాక మొదట ఎస్డిఎంగా అపాయింట్ చేస్తారు. ఎస్డిఎం అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. ఈ ఎస్డిఎం వచ్చేసరికి ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం, పబ్లిక్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం, ఎలక్షన్ పనులు చూడడం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడం మొదలైనవి చేస్తాడు. ఆ తర్వాత అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా నియమించబడతారు. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డ్యూటీ వచ్చేసరికి మొత్తం జిల్లాలో లా అండ్ ఆర్డర్ని సూపర్వైజ్ చేస్తారు. డిస్ట్రిక్ట్లో వచ్చే ఎలాంటి డిజాస్టర్ అయినా, క్రైసిస్ అయినా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. వీటితో పాటు ట్యాక్స్ కలెక్ట్ చేయడం, గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్లు ప్రజలకు అందేలా చేయడం. డిఎం తర్వాత ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి సెక్రటరీ. ఈ సెక్రటరీని స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ నియమించవచ్చు. ఒక సీఎంకి సెక్రటరీ అంటే మినిస్టర్ యొక్క ఆర్డర్స్ని ఫాలో అవడం, పాలసీని అమలు చేయడం వంటివి ఉంటాయి. ఆ తర్వాత ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ. పిఎంకి క్యాబినెట్ మినిస్టర్స్కి మరియు సివిల్ సర్వీసెస్ మధ్యలో కోఆర్డినేటర్గా పనిచేయడం. దేశంలో వచ్చే మేజర్ డిజాస్టర్స్, క్రైసిస్ క్యాబినెట్ సెక్రటరీ మెయింటైన్ చేస్తాడు. ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కెరియర్లో చాలా రకాల స్టేజెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది.